కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నీ యొక్క విధేయత వారికంటే ఎక్కువగా ఎవరికి చూపించాలి? దేవునికి చూపించాలి. తల్లిదండ్రులను సన్మానించడమే. కానీ దేవుని విషయంలో వారు నిన్ను వెనక్కి లాగితే, వారు నీకు అడ్డుపడితే వారినైనా వదులుకోవాలి, కానీ ఎవరిని వదులుకోకూడదని ఆయన వదులుకోకూడదు. అలాగే భార్య అయినా బిడ్డలైనా, అలాగే అన్నదమ్ములైనా, అలాగే అక్క చెల్లెలైనా, అలాగే నీ ప్రాణమైనా కానీ దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే అతడు నాకేమవుతాడు? శిష్యుడవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ మాట ప్రభువు చెప్పాడంటే దీనికి ఆయన ఇవ్వబోయే ఫలం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. హల్లెలూయా. ఈ మాట ఆయన అన్నాడంటే దీనికోసం ఆయన ఇవ్వబోయే ఫలం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. దీనికి ఉదాహరణ మనకు ఎవరు కనిపిస్తారంటే అబ్రహాం గారు కనిపిస్తారు. ఒకసారి మీరు ఆదికాండం 12వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్నేం చేస్తాను? ఇక్కడ చూద్దామండి. ఒకసారి అందరూ కూడా నా వైపు చూడండి. హల్లెలూయా. ఏమండి? నీవు లేచి ఫస్ట్ ఎక్కడి నుంచి? నీ దేశం నుండి, తర్వాత నీ బంధువుల యొద్ద, తర్వాత నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఇప్పుడు దేవుడు మనకు చెప్పేది ఏంటంటే ప్రతిరోజు ఆదివారం నువ్వు త్వరగా లేచి నీ పనులన్నీ ముగించుకొని ఎక్కడికి వెళ్ళు? మందిరానికి వెళ్ళు. అవునా? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఆయన? మందిరానికి వెళ్ళమంటున్నాడు ఆయన. అంతేగాని నీవు అర్జెంటుగా ఇండియా వదిలేసి పాకిస్తాన్ వెళ్ళు అని చెప్తున్నాడా? హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఆయన? మందిరానికి వెళ్ళమని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ మాట మనల్ని త్వరగా లేచి మందిరానికి వెళ్ళమంటే, ప్రభువా నేను త్వరగా లేస్తాను కానీ మందిరానికి వెళ్ళడం కాదు. బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంటే మాత్రం ఏం చేస్తానంటే త్వరగా లేచి నేను త్వరగా వెళతాను ప్రభువా, మందిరానికి మాత్రం నేను ఆలస్యంగా వెళతాను అన్నట్లుగా మనం చెప్పకపోయినా ఏం చేస్తామంటే చేసి చూపిస్తూ ఉంటామండి. హల్లెలూయా.